Hi Andarki. Today we are going to discuss about day 29 English vocabulary class. ముందుగా క్లాస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. డే 29 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్లో ఫస్ట్ వర్డ్ గో బ్యాడ్. GO గో, BAD బ్యాడ్, గో బ్యాడ్. ఇంగ్లీష్ మీనింగ్ టు స్పాయిల్, డీకంపోజ్, డికే. గో బ్యాడ్ తెలుగు మీనింగ్ చెడిపోవడం, అనదర్ మీనింగ్ కుళ్ళిపోవడం, చెడిపోవడం, పాడైపోవడం. బ్యాడ్లీ సెకండ్ వర్డ్ బ్యాడ్లీ, BADLY బ్యాడ్లీ ఇంగ్లీష్ మీనింగ్ ఇన్ యాన్ అన్సాటిస్ఫాక్టరీ, inadequate or unsuccessful way, and poorly. In an unsatisfactory, inadequate or unsuccessful way, and poorly. బ్యాడ్లీ తెలుగు మీనింగ్ చెడుగా. నెక్స్ట్ థర్డ్ వర్డ్ బ్యాగ్, BAG బ్యాగ్ ఇంగ్లీష్ మీనింగ్ పౌచ్ అండ్ హ్యాండ్ బ్యాగ్ ఆర్ క్యారీ బ్యాగ్. బ్యాగ్ తెలుగు మీనింగ్ సంచి, చేతి సంచి. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ బ్యాగేజ్, BAGGAGE బ్యాగేజ్ ఇంగ్లీష్ మీనింగ్ లగేజ్ అండ్ సూట్కేసెస్. బ్యాగేజ్ తెలుగు మీనింగ్ సామాను, ప్రయాణపు సామాను, మూట. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ బేక్, BAKE బేక్ ఇంగ్లీష్ మీనింగ్ టోస్ట్, harden by heat, burn, scorch, cook. Toast, harden by heat, burn, scorch, cook. బేక్ తెలుగు మీనింగ్ కాల్చుట, వేగించు. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ బ్యాలెన్స్, BALANCE బ్యాలెన్స్ ఇంగ్లీష్ మీనింగ్ మేక్ ఈక్వల్, స్టెబిలిటీ, స్టడీ, స్కేల్స్, జస్టిస్. బ్యాలెన్స్ తెలుగు మీనింగ్ సంతులనం, సమతూగు. నెక్స్ట్ సెవెంత్ వర్డ్ బాల్, BALL ఎనీథింగ్ రౌండ్. ఇన్ ఇంగ్లీష్ మీనింగ్ బాల్ ఇంగ్లీష్ మీనింగ్ ఎనీథింగ్ రౌండ్, గ్లోబ్ and cricket ball and football, like that. బాల్ తెలుగు మీనింగ్ బంతి, గుండు, గుండ్రనిది. ఎయిత్ వర్డ్ బ్యాన్, బ్యాన్ ఇంగ్లీష్ మీనింగ్ ప్రివెన్షన్ బై an order and prohibit. బ్యాన్ తెలుగు మీనింగ్ నిషేధించడం,
నిషేధించడం. నెక్స్ట్ 9th వర్డ్ బ్యాండ్, BAND, బ్యాండ్. బ్యాండ్ మీన్ ఇంగ్లీష్ మీనింగ్ ఏ నంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ మ్యూజిషియన్స్ ఆర్ ఏ ఫ్లాట్ and thin strip or loop of material. బ్యాండ్ తెలుగు మీనింగ్ కట్టు, మనుషుల సమూహం. లాస్ట్ 10th వర్డ్ బ్యాండేజ్, BANDAGE, బ్యాండేజ్. బ్యాండేజ్ English meaning a strip of material for binding wounds and dressing. Bandage English meaning a strip of material for binding wounds and dressing. Bandage తెలుగు మీనింగ్ గాయములపై కట్టు గుడ్డ. గాయములపై కట్టు గుడ్డ. That's all, friends. Today we have completed also day 29 English vocabulary class. Before closing this class, please subscribe our channel and like and share your friends. Thank you, friends.